అండ్ హీరోయిన్ని వదిలేస్తే ఇప్పుడు వస్తున్న సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే వాళ్ళకి అంతకుముందు పార్ట్ ఆఫ్ ది స్టోరీలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే ఆయన ఉన్నారు ఆ మూవీలో, రికగ్నైజ్ చేస్తున్నా ఆయన ఉన్నారంటే వాళ్ళకున్న సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా యాడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ మూవీలో కాస్టింగ్ గురించి చెప్పండి, ఎక్సెప్ట్ యూ. అండ్ అంటే ఈ మూవీలో హీరో ఉండో హీరోయిన్స్ ఉంటారు, డబుల్ హీరోయిన్ హన్సిక, క్యాథరిన్, ప్లస్ మళ్ళీ కామెడీ పరంగా చూసుకుంటే బిత్తిల్ సత్తి అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళు ఉన్నారు, చంద్రమోహన్ గారు ఉన్నారు, ముఖేష్ ఋషి అండ్ మన తంగబెల్లెన్ వాళ్ళు విలన్ క్యారెక్టర్స్ చేశారు. అంటే ఈ సినిమాని ఐ వాంట్ టెల్ ఇట్స్ చాలా పెద్ద కాస్టింగ్ అని చెప్పాను, బట్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ ద కాస్టింగ్ ఉన్న కాస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఇట్స్ ప్లే ది మేజర్ రోల్స్. అంటే ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్గా ఉండదు, ఎవ్రీ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అట్లా. సో మీరు ట్రైలర్లో చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ విషయానికి వస్తే అండ్ బోలేరామ్ పాటలో ఆసమ్ ఉంది అసలు ఆ సెట్టింగ్ కానీ అదంతా. అండ్ యూ బీన్ అదేంటి ఇది ఒక 3 days కంటిన్యూస్గా షూట్ చేశారంటే కదా, దాని గురించేనా? 4 days అంటే 4 days రెయిన్ సాంగ్ అది మామూలు మన బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ దానికి. అండ్ దీనికి బోలేరామ్కి బోలేరామే 4 days చేశాను. 4 days ఆల్మోస్ట్ నైట్స్ కూడా చేశాను, ఎందుకంటే ఇట్స్ రెయిన్ సాంగ్. దానితో మళ్ళీ ఇంకా ఆ సాంగ్ కొంచెం బాగా ఇదిగా ఉండాలని చెప్పేసి కలర్స్ పౌడర్స్ అన్నీ చాలా ఉంటాయి. కొంచెం కష్టమైనా కూడా బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది బయటికి, సాంగ్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. దానికి అన్నిగా ఎందుకంటే మాకు తక్కువ టైం ఉండింది అప్పుడు, దాంతో ఆర్ట్ డైరెక్టర్ కూడా అంటే బడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని బడ్జెట్లో చాలా బాగా చూపించారు అనమాట తను. ఇప్పుడు ఈవెన్ మీరు అంటున్నట్టు విజువల్స్ కానీ ఎన్ని సినిమాలు చాలా బాగున్నాయి అంటే ఆ లొకేషన్స్ చూస్ చేసుకోవటం కానివ్వండి, అక్కడ పెట్టిన ఎలిమెంట్స్ కానీ సెట్స్లో, ప్లస్ అయితే కెమెరా సినిమాటోగ్రఫీ ఇస్ మెయిన్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. సౌందరరాజన్ తను ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మనం ఎంత డబ్బు పెట్టినా కూడా బట్ ఆన్ స్క్రీన్ చూపించగలిగితేనే దాని వాల్యూ. బట్ ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టారేమో సెకండరీ క్వశ్చన్, బట్ ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ చూసేటప్పుడు కెమెరామెన్ అంతా 100% అంటే ఒక డైరెక్టర్స్ పాయింట్లో తన విజన్ ఏమనుకున్నాడు కదా దాన్ని 100% తీసుకెళ్ళిపోయాడు అనమాట, అంత బాగా చూపించాడు. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది ఎన్ని రోజులు అయిందండి షూట్? ఆల్మోస్ట్ ఐ థింక్ 105 days. ఓకే. అండ్ ఫైనల్లీ సంపత్ గారు ఉన్న కీన్ విజన్, మీరు అన్నట్టుగా ఆ కీన్ విజన్కి అవుట్పుట్ ఆల్రెడీ మీరు చూసుంటారు నాకు తెలిసి డబ్బింగ్ టైంలో. సో మీరు పర్సనల్గా జెన్యున్గా మీరు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆయన కళ్ళల్లో ఆ విజన్ ఎంత చూసారో అది 100% మీరు వచ్చింది అనుకుంటున్నారా? అండ్ ఆయనతో సెట్స్లో కొంచెం ఆయనతో వర్క్ ఈజ్ ఎలా ఉంటుంది? వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడగట్లేదు, మీరు జెల్ అయిపోయి ఈజీగా అన్నారు కదా, సో ఆ ఈజ్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి అది చెప్పండి. అంటే మేబీ ఫస్ట్ ఒక 2 sittings తెలియకుండా సింక్ అయిపోయాం. మేబీ తన స్టోరీ చెప్పిన విధం వలన ది వే హౌ ఈ నేరేట్ ది స్టోరీ విత్ డైలాగ్ వర్షన్, తన విజన్ చెప్పినప్పుడు ఇట్లా అనుకుంటున్నాను చెప్పినప్పుడు మేబీ నాకు తెలీదు చాలా తక్కువ మంది అట్లా సింక్ అవుతాను నేను. అంటే ఫస్ట్ 2 sittings సింక్ అయిపోయాను. సెట్స్లో నాకు ఏమీ ఇది లేదనమాట, అంటే వెరీ అంత చాలా కంఫర్టబుల్గా ఉండింది. ప్లస్ ఏదైతే తన విజన్ అనుకున్నాడో 101% తను ఇచ్చాడు. తను ఆల్రెడీ నేను ఎందుకంటే ఫస్ట్ నేను మామూలు సినిమా చేసేటప్పుడు ఒక ఫ్రేమ్గా చూడండి, నేను యాక్ట్ చేసేసిన తర్వాత నేను గమ్మున వెళ్ళిపోతాను పక్క, ఏం వెళ్ళి మానిటర్ ఏం చూసుకోను. బట్ వన్స్ నేను డబ్బింగ్ థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీరు బయటకు వచ్చి షేక్ని ఇచ్చాను, చెప్పింది ఏదో చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ అట్లా విజన్ అట్లా దించారు. డెఫినెట్గా సినిమా మంచి సినిమా అయింది మనకి, నో డౌట్ అనిపించింది. సో టైం లేదు, నేను ఇంకా చాలా మీ కాస్ట్ అండ్ క్రూ గురించి అడుగుదాం అనుకున్నాను. మ్యూజిక్ గురించి చెప్పండి. ఫైనల్ మ్యూజిక్ తమన్ గారి గురించి. తమన్ మ్యూజిక్ మీరు వినే ఉన్నారు ఆల్రెడీ, మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్, 4 మంచి సాంగ్స్ ఇచ్చాడు. బట్ మ్యూజిక్తో పాటు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే తను ఎంత బాగా తీసినా కూడా బ్యాక్ బోన్ లాంటిది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మామూలుగా అంటే తమన్ కొంచెం ఇదే అంటే తమన్ ఒకటే అన్నాడు, సార్ మీరు నాకు ప్రోడక్ట్ ఇవ్వండి, కంటెంట్ ఇవ్వండి, నేను కొట్టి చూపిస్తాను అని చెప్పి అన్నాడు. యాజ్ ఇస్ తనకు అంత బాగా ఇంప్రెస్ అయ్యాడు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. I want to congratulate iDream for reaching 1 million subscribers. Thank you.